Hello everyone, welcome back to ADVAITHA Academy. సో ఈ వీడియో నుంచి మనము ఒక న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాము. న్యూమరికల్ ఇంటిగ్రేషన్. న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. సో అసలు ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఓకే, సో అసలు ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక కర్వ్ ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కర్వ్ ఉందనుకోండి. ఓకే, ఎక్స్ ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కర్వ్ ఉందనుకోండి. సపోజ్ ఆ కర్వ్ ఇలా ఉంది, ఇలా ఒక కర్వ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ కర్వ్ దగ్గర ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనము ఎక్స్ నాట్ అనుకుందాం. ఈ స్టార్టింగ్ పాయింట్ మనము ఎక్స్ నాట్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఉండే ఈ వాల్యూని ఏమంటాము? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కదా. ఇక్కడ ఉండే ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ని మనము జనరల్ గా వై నాట్ అని కూడా అంటాం కదా, అవునా? సో వై నాట్ అని కూడా అంటాం. అలాగే సపోజ్ ఇంకొక పాయింట్ ఉంది అనుకోండి, ఇలా ఇంకొక పాయింట్ x1 ఒక పాయింట్ ఉంది. సో ఆ కరెస్పాండింగ్ వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ x1. అలాగే ఇంకొక పాయింట్, ఓకే, కరెస్పాండింగ్ ఇక్కడ కర్వ్ దగ్గర ఈ పాయింట్ వచ్చేసి మనకి ఏమైతుంది? ఎఫ్ అండ్ సో ఆన్ ఉంది చూడండి. దీన్ని మనము xn అందాం. ఈ లాస్ట్ పాయింట్ ఉంది కదా, దీన్ని xn అందాము. అప్పుడు ఈ యాంప్లిట్యూడ్ ఏమైపోతుంది? ఎఫ్ ఆఫ్ xn అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? yn అంటున్నాం. ఓకేనా? దాన్ని మనం ఏమంటున్నాం? yn అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఏరియా, ఈ కర్వ్ కింద మనము ఏరియా కనుక్కోవాలి అనుకోండి. ఈ కర్వ్ ఏరియా కనుక్కోవాలంటే ఏం చేస్తాం? జనరల్ ఫామ్ ఏంటి మనకు? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అదే కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దిస్ ఇస్ ద ఏరియా అండర్ కర్వ్. ఏరియా అండర్ ఏరియా అండర్ ద కర్వ్. ఈ కర్వ్ కింద ఏరియాని మనం ఈ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం, అంతే కదా. ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్. ఇంటిగ్రేషన్ రిప్రజెంట్స్ ఏరియా. ఇంటిగ్రేషన్ రిప్రజెంట్స్ ఏరియా. సో ఫైనల్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ మధ్యలో మీరు ఇంటిగ్రేట్ చేస్తే దేన్ని? ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఇంటిగ్రేట్ కనుక మీరు చేస్తే దాన్ని మనం ఏమంటాము? ఏరియా అండర్ ద కర్వ్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ టాపిక్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఈ ఏరియా ఉంది కదా, ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై నాట్, వై1, వై2, వైఎన్ రిప్రజెంట్ చేయబోతున్నాం. ఓకేనా? సో మనకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇది ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. h/2 ఇంటూ సపోజ్ వై నాట్ ప్లస్ వైఎన్ ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ సో ఆన్. ఇలా మనము ఈ ఏరియాని ఇలా మనం రిప్రజెంట్ చేస్తామంట. హెచ్ రిప్రజెంట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ x0 అండ్ x1. సో ఇక్కడ x0, x1, x2 ఇవన్నీ మధ్య డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ అంతా కూడా హెచ్ అంటాం. ఈ డిస్టెన్స్ ని మనము హెచ్ అంటాం. ఓకే, x2 మైనస్ x1 ఇస్ హెచ్, x1 మైనస్ x0 ఇస్ హెచ్. ఓకే, అంటే ఈక్వల్ ఇంటర్వల్స్ అనమాట. x0, x1, x2 సో ఆన్ అప్ టు xn అన్నవి ఇంటర్వల్స్ ఉన్నప్పుడు మనకు హెచ్ వచ్చేస్తుంది కదా. రెండింటి మధ్య డిఫరెన్స్, ఏ రెండు ఎక్స్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అయినా మనం హెచ్ అంటాం కదా. సో ఆ హెచ్ ఇక్కడ స్టెప్ సైజ్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఫార్ములా ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ఎన్ రిప్రజెంట్ చేయకుండా ఇదే ఏరియాని మనము ఈ ఫామ్ లో, అంటే వై నాట్, వై1, వై2, సో ఈ ఫామ్ లోకి మనము రైట్ ఏరియా కనుక్కునే ఫార్ములాని తీసుకొస్తే అదే మనకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ టాపిక్ అయిపోతుంది. ఓకే, సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ టాపిక్ ద్వారా మనం ఏం చేయబోతున్నాము? వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. We are going to find the area under the curve f of x by using these values of y0, y1, y2 so on up to yn. ఓకేనా? సో ఈ వాల్యూస్ లోకి మనం మార్చాలన్నమాట. ఇలా ఫార్ములాస్ ని మార్చగలిగితే
అదే మనకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ టాపిక్. అదే పేరులోనే ఉంది చూడండి, ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఫైండింగ్ ద ఏరియా, ఫైండింగ్ ద ఏరియా. ఇది మనం నేర్చుకోబోయే టాపిక్. అర్థమైందా ఇక్కడ? ఓకే. సో ఈ ఇంటిగ్రేషన్ వాల్యూని మనం ఇప్పుడు y0, y1, y2 సో ఆన్ అప్ టు yn టర్మ్స్ లో రిప్రజెంట్ చేయగలిగితే అదే మనము నేర్చుకునే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ టాపిక్. ఓకే. సో ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ లో మనం మెయిన్ గా 4 టాపిక్స్ నేర్చుకోవాలి. ఓకే. ఫస్ట్ వచ్చేసి న్యూటన్ కోట్స్ ఫార్ములా గురించి డిస్కస్ చేయాలి. న్యూటన్ కోట్స్ ఫార్ములా గురించి డిస్కస్ చేయాలి. అది ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సెకండ్ వచ్చేసి ట్రెపీజాయిడల్ రూల్. ట్రెపీజాయిడల్ రూల్ గురించి నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి సింప్సన్స్ 3/8 రూల్. ఓకే. సింప్సన్స్ 3/8 రూల్. మీకు మీరు సిలబస్ లో చూసుకుంటే కనుక మీకు ఈ 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. మనము డిరైవ్ చేయడానికి మనకు ఇది అవసరం అన్నమాట, న్యూటన్ కోట్స్ ఫార్ములా. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. ఈ జనరల్ ఫార్ములాలో మనము కొన్ని చిన్న చేంజెస్ చేస్తే మనకు ఈ 3 ఫార్ములాస్ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ జనరల్ ఫార్ములా గురించి డిస్కస్ చేసి ఈ జనరల్ ఫార్ములాని డిరైవ్ చేద్దాము. ఈ జనరల్ ఫార్ములా డిరైవ్ చేసిన తర్వాత రైట్ ఒక్కొక్క రూల్, ట్రెపీజాయిడల్ రూల్ అంటే ఏంటి, దాని ఫార్ములా అంటే ఇక్కడ ఈ మూడిట్లో కూడా మనం పర్ఫామ్ చేసేది ఒకటే, నాట్ నుంచి ఈ మూడిట్లో కూడా మనం పర్ఫామ్ చేసేది x0 నుంచి xn కి f(x) dx అంటే న్యూమరికల్ ఇంటిగ్రేషనే పర్ఫామ్ చేస్తాము. కాకపోతే ఒక్కొక్క రూల్లో ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఓకే. ఒక చిన్న కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ లో ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా డిఫరెంట్ రూల్స్ లో మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో నేనేం చేస్తానంటే ఈ వీడియోలో మనం న్యూటన్ కోట్స్ ఫార్ములా డిరైవ్ చేద్దాము. ఓకే. జనరల్ ఫార్ములాని డిరైవ్ చేద్దాము. ఆ తర్వాత ఒక్కొక్క వీడియోలో నేను ట్రెపీజాయిడల్ రూల్ ఫార్ములా డిరైవ్ చేస్తాను, సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా డిరైవ్ చేస్తాను, అలాగే సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములాను కూడా డిరైవ్ చేస్తాను. ఓకే. సో డిరైవ్ చేసిన తర్వాత ఒక్కసారి మనకి ఈ ఫార్ములాస్ అన్ని వచ్చిన తర్వాత మనం వరుసగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి, న్యూటన్ ఫార్ములా, న్యూటన్స్ కోట్ ఫార్ములా. ఓకే. సేమ్ let y is equal to f of x. Let y is equal to f of x be the function. Let y is equal to f of x be the function and so same y0 is equal to f of x0. ఇవన్నీ మనము రైట్ లాస్ట్ ఇంటర్పోలేషన్ నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాం కదా. y0 is equal to f of x0, అలాగే y1 is equal to f of x1. Next y2 is equal to f of x2, so yn is equal to f of xn. అంతే కదా, రైట్. వాట్ ఈస్ వేర్ xn is equal to x0 plus nh. అంతే కదా, x1 is equal to x0 plus h, x2 is equal to x0 plus 2h, x3 is equal to x0 plus 3h, xn is equal to x0 plus nh. ఇప్పుడు బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా, మనం ఆల్రెడీ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా గురించి డిస్కస్ చేసినాం కదా. సో అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్, బై న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. What is that formula? So y is equal to f of x, y is equal to f of x is equal to y0 plus p into del of y0 plus p into p minus 1 by 2 factorial into del square of y0 plus p into p minus 1 into p minus 2 divided by 3 factorial into del cube of y0 plus so on. అవునా? సో ఇక్కడ p అంటే ఏంటి,
p is equal to x minus x naught by h. అవునా, ఇంటర్పోలేషన్ లో మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం. అవునా, ఇంటర్పోలేషన్ టాపిక్ లో ఇదంతా కూడా మనము డిస్కస్ చేసినాం, అంతే కదా. సమ్ x is equal to x నాట్ ప్లస్ ph అంటాం ఇక్కడ. ఓకేనా, ఒక వేరియబుల్ p అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ x is equal to x నాట్ ప్లస్ nh రాసినాం కదా. సో అలాగే ఇక్కడ x is equal to x నాట్ ప్లస్ ph అని రాసుకుంటే ఈ p కావాలంటే ఈ x నాట్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపేయండి. x మైనస్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు ph అయిపోతుంది. అప్పుడు p అంటే ఏమైపోతుంది, x మైనస్ x నాట్ బై h అయిపోతుంది. x మైనస్ x నాట్ బై h. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, ఇక్కడ మనము ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనము ఈ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా, ఓకే చూడండి. సో ఎలా చేయాలనేది కూడా నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. సో now I need integral x naught to xn f of x dx. Okay, integral x naught to xn ని నేను ఏం రాసుకోవచ్చు, x naught plus nh రాసుకోవచ్చా. xn ని మనము ఎందుకంటే ఇక్కడ రాసినాం కదా xn is equal to x naught plus nh అని. సో xn ప్లేస్ లో మనము x naught plus nh రాయొచ్చు. సో ఇంటూ f of x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ f of x dx. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ నేను అజంప్షన్ తీసుకుంటాను ఈ ఇంటిగ్రేషన్ ని సాల్వ్ చేయడానికి. ఓకే రైట్, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ కాదు, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ కదా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. నాకు ఇప్పుడు ఎక్స్ లో ఉన్న ఇంటిగ్రేషన్ డిఎక్స్ లో ఉన్న ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్ టర్మ్స్ ఉన్న ఇంటిగ్రేషన్ ని నేను ఇప్పుడు పి టర్మ్స్ లోకి మార్చాలనుకుంటాను. కాబట్టి డిఎక్స్ బై డిపి ఏమైపోతుంది అంటే డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు పి. సో ఎక్స్ నాట్ అనేది కాన్స్టెంట్. మీరు ఎప్పుడైతే డి బై డిపి ఆఫ్ ఎక్స్ చేస్తున్నారో అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి చేస్తున్నారో, ఎక్స్ నాట్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ డి బై డిపి ఆఫ్ పిహెచ్ అంటే హెచ్ వస్తుంది, అంతే కదా. డి బై డిపి ఆఫ్ పి అంటే 1, హెచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే హెచ్ ఇంటూ డి బై డిపి ఆఫ్ పి. సో డి బై డిపి ఆఫ్ పి అంటే 1 కాబట్టి హెచ్ ఇంటూ 1 అంటే హెచ్ వస్తుంది. అప్పుడు నేను దీన్ని ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డిపి రాయచ్చా. డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ డిపిని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే హెచ్ తో మల్టిప్లై అయిపోతుంది. సో డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ డిపి రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేనేం తీసుకున్నాను, ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ తీసుకున్నాను. అవునా, ఇక్కడ లిమిట్స్ కూడా మారిపోతాయి కదా. ఇప్పుడు ఎక్స్ లిమిట్ ఫస్ట్ లోయర్ లిమిట్ చూడండి ఎక్స్ నాట్ ఉంది, లోయర్ లిమిట్ ఎక్స్ నాట్ ఉంది. సో ఇప్పుడు అయితే మీరు ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ నాట్ పెట్టినారో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. ఈ ఎక్స్ నాట్ ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్ టు పిహెచ్ అయిపోతుంది 0. ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ అంటే 0 ఇస్ ఈక్వల్ హెచ్ అయిపోతుంది, ఇస్ ఈక్వల్ టు 0 బై హెచ్. 0 బై హెచ్ అంటే కూడా 0నే. అంటే ఎక్స్ లో లోయర్ లిమిట్ ఎక్స్ నాట్ ఉన్నప్పుడు పి కి లోయర్ లిమిట్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అలాగే ఎక్స్ కి అప్పర్ లిమిట్ ఏముంది, ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఎక్స్ ప్లేస్ లో నేను ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అంటే అప్పర్ లిమిట్ కనుక్కోవడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ పి లో నాకు అప్పర్ లిమిట్ కావాలి. ఎందుకంటే మీరు ఇంటిగ్రేషన్ ని ఇప్పుడు పి టర్మ్స్ లోకి మార్చేస్తున్నారు కాబట్టి లిమిట్స్ కూడా మనం పి టర్మ్స్ లోకి మార్చేయాలి. కాబట్టి ఎక్స్ కి లోయర్ లిమిట్ ఎక్స్ నాట్ ఉన్నప్పుడు పి కి లోయర్ లిమిట్ 0 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ కి అప్పర్ లిమిట్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఉంటే వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఫర్ పి అది కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ పెట్టండి is equal to x naught plus ph. ఇక్కడ x naught క్యాన్సిల్ అయిపోతే nh is equal to ph. h కూడా రెండు పక్కల h లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ h క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, p is equal to m. కాబట్టి p లిమిట్స్ ఓకే, p varies from 0 to n. ఓకే, అంటే లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ n అన్నమాట. అర్థమవుతుందా? ఇలా మనము ఓకే ఇంటిగ్రేషన్ ని ఎక్స్ టర్మ్స్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ని పి టర్మ్స్ లోకి మారుస్తున్నాం.
ఎందుకంటే మనకి ఇక్కడ ఫార్ములా చూస్తే కనుక మీరు అన్ని పి ఉన్నాయి, ఇక్కడ టర్మ్స్ అన్ని కూడా పి ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎక్స్ లో ఉన్న ఇంటిగ్రేషన్, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడే ఎక్స్ లేదు, అవునా కదా, ఇక్కడ ఎక్కడ మనకు ఎక్స్ లేదు కాబట్టి నేను పి లోకి మార్చేస్తున్నాను అనమాట. అర్థమైందా ఎందుకు మారుస్తున్నాను అంటే? అర్థమైంది కదా. సో ఇక్కడ అంతా పీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి నేను పీ లోకి ఇంటిగ్రేషన్ ని మారుస్తున్నాను. మార్చడానికి నేను తీసుకునేది ఏంటి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ తీసుకొని డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు హెచ్డిపి వచ్చింది. అలాంగ్ విత్ దట్ మనము లిమిట్స్ కూడా మాట్లాడాం ఇప్పుడు వరకు. ఇప్పుడు చూడండి ఈ ఇంటిగ్రేషన్, అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎలా మారిపోతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు ఎన్, ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు ఎన్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదంతా, అది రాస్తున్నాను చూడండి, వై నాట్ ప్లస్ పి ఇంటూ డెల్ ఆఫ్ వై నాట్ ప్లస్ పి ఇంటూ పి మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ del square of y naught, okay, plus p into p minus 1 into p minus 2 divided by 3 factorial into del cube of y naught plus so on into dx. ఇక లాస్ట్ లో dx ఉంది కదా, f of x ప్లేస్ లో ఇదంతా రాసినాము, ఇప్పుడు లాస్ట్ లో dx ఉంది, dx ప్లేస్ లో ఏం రాయొచ్చు, h into dp. h కాన్స్టెంట్ కదా కాబట్టి h ని నేను ఇంటిగ్రేషన్ బయట రాస్తున్నాను, హెచ్ నేను ఇంటిగ్రేషన్ బయట రాస్తున్నాను, ఇక్కడ నేను డిపి రాస్తున్నాను, ఇక్కడ నేను డిపి రాస్తున్నాను. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. చూడండి ఇప్పుడు ఏమైపోతుంది, ఇది ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ చూడండి, హెచ్ ఇంటూ, ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ is equal to చూడండి h ఇంటూ ఫస్ట్ టర్మ్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్, రైట్, ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు n y నాట్ డిపి రాయొచ్చు, ఫస్ట్ టర్మ్ ఒకటి సపరేట్ గా రాస్తే. ఓకే, సో ఈ h మొత్తానికి మల్టిప్లికేషన్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ p తో చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ అనేది p తో చేస్తున్నాం, ఈ డెల్ వై నాట్ కాన్స్టెంట్ కదా కాబట్టి డెల్ వై నాట్ మనం బయట రాసేసి ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు n p డిపి రాయొచ్చు, p ఇంటూ డిపి రాయొచ్చు, ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి, థర్డ్ టర్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డెల్ స్క్వేర్ వై నాట్ కాన్స్టెంట్ కదా, అవునా, డెల్ స్క్వేర్ వై నాట్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఇంటిగ్రేషన్ బయట రాయొచ్చు, డెల్ స్క్వేర్ వై నాట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు n p ఇంటూ p మైనస్ 1 అంటే ఏం రాయొచ్చు, p ఇంటూ p అంటే p స్క్వేర్ మైనస్ p ఇంటూ 1 అంటే p రాయొచ్చు, సో p స్క్వేర్ మైనస్ p బై 2 ఫ్యాక్టోరియల్ అంటే కూడా 2నే కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ p స్క్వేర్ మైనస్ p బై 2 రాయొచ్చు, అవునా, p స్క్వేర్ మైనస్ p బై 2, సో అది రాస్తున్నాను చూడండి, p స్క్వేర్ మైనస్ p బై 2 dp ప్లస్ ఇలా ఈ టర్మ్ చూడండి, ఫోర్త్ టర్మ్ డెల్ క్యూబ్ వై నాట్ కాన్స్టెంట్, డెల్ క్యూబ్ వై నాట్ బయట రాస్తున్నాను, ఇంటిగ్రల్ 0 టు n, ఇప్పుడు p ఇంటూ p మైనస్ 1 అంటే ఏమైతుంది, p ఇంటూ p మైనస్ 1 అంటే p స్క్వేర్ మైనస్ p అయిపోతుంది, p స్క్వేర్ మైనస్ p, అవునా, p ఇంటూ p అంటే p స్క్వేర్, p ఇంటూ 1 అంటే p, ఓకే, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తున్నాను, దిస్ మల్టిప్లైడ్ బై మళ్ళీ p మైనస్ 2, p మైనస్ 2 తో మల్టిప్లై చేయండి, p స్క్వేర్ ఇంటూ p అంటే p క్యూబ్, p స్క్వేర్ ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2p స్క్వేర్, మైనస్ p ఇంటూ p అంటే మైనస్ p స్క్వేర్, మైనస్ p ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 2p అయిపోతుంది, సో ఇదేమైతుంది p క్యూబ్ మైనస్ ఇది 3p స్క్వేర్ ప్లస్ 2p అయిపోతుంది, p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p డివైడెడ్ బై మళ్ళీ కింద 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, కింద 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, మనము p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p డివైడెడ్ బై 6 రాయొచ్చు, డివైడెడ్ బై 6, ఏం లేదు జస్ట్ ఇది మల్టిప్లై చేయండి, ఓకే, సో మీకు p క్యూబ్ మైనస్ 2p స్క్వేర్, ఓకే సారీ 3p స్క్వేర్ కదా, p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p డివైడెడ్ బై 6 వస్తుంది dp, రైట్, ప్లస్ సో ఆన్, ఓకేనా, సో ఇది కొద్దిగా పైన రాస్తాను ఇది, సో ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు n, p ఈజ్ ఈక్వల్ టు n, ఓకే, సో ఇప్పుడు ఇది ఫార్ములా,
సో ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ నాట్ టు ఎక్స్ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ హెచ్ ఇంటూ చూడండి. సో ఇక్కడ వై నాట్ కాన్స్టెంట్ కదా, వై నాట్ కూడా కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయచ్చు. ఓకేనా, కావాలంటే ఆ స్టెప్ రాసుకోండి, లేదంటే అవసరం లేదు. వై నాట్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాయొచ్చు. ఇక్కడ ఏం మిగులుతుంది 1 ఇంటూ డిపి. వై నాట్ ఎప్పుడైతే మీరు బయట రాసినారో 1 ఇంటూ డిపి. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిపి ఏమవుతుంది పి కదా. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిపి మనకు ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ అయినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిపి కూడా పి అయిపోతుంది. అవునా, కాబట్టి అది రాస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ వై నాట్ బయట రాస్తున్నాను, వై నాట్ బయటికి రాసి ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిపి మనకు పి అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇంటిగ్రేషన్ అయిపోయిందో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి 0 to n. అది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ చూడండి, సెకండ్ టర్మ్ లో ఏముంది మనకు డెల్ వై నాట్. ఈ డెల్ వై నాట్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను చూడండి, ఈ డెల్ వై నాట్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. సో నెక్స్ట్ ఏముంది ఇంటిగ్రల్ ఆఫ్ పీడిపి. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి x²/2. అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ పీడిపి అన్నప్పుడు p²/2 అయిపోతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ x²/2 అయిపోయింది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ పీడిపి మనకి ఏమైపోతుంది p²/2. సో p²/2 లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to n. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to n. ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి డెల్ స్క్వేర్ వై నాట్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. ఓకేనా, డెల్ స్క్వేర్ వై నాట్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ 1/2 ఉంది కదా, ఈ 2 ఉంది కదా, ఈ 2 కూడా కాన్స్టెంట్ కదా, p² - p డివైడెడ్ బై 2 ఉంది. ఈ 2 కూడా కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా మనము ఇంటిగ్రేషన్ బయట రాసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రేషన్ బయట రాసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఏముంది ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ p² - p ఉంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ p² - p డిపి అన్నప్పుడు ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ p² డిపి అంటే p³/3 అంతే కదా. ఇంటిగ్రల్ ఆఫ్ p² డిపి అంటే p³/3 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ pడిపి అంటే p²/2. ఇందాకలాగా ఇంటిగ్రల్ ఆఫ్ pడిపి అంటే p²/2. కాబట్టి ఇదేమైపోతుంది p³/3 మైనస్ p²/2 అయిపోతుంది. అవునా, p³/3 మైనస్ p²/2 అది రాస్తాను చూడండి. ఇదంతా రాస్తాను ఇప్పుడు p³/3 మైనస్ p²/2. ఓకే, ఇక్కడ చూడండి p³/3 మైనస్ p²/2 అండ్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to n. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to n. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి డెల్ క్యూబ్ వై నాట్. ఇది కాన్స్టెంట్. కింద మనకు 6 కూడా ఉంది కదా, ఈ 6 కూడా మనం బయట రాసేద్దాం. ఓకేనా, ఈ 6 కూడా మనము బయట రాసేస్తాం. సో డెల్ క్యూబ్ వై నాట్ బై 6 ఇంటూ ఇప్పుడు చూడండి ఇక్కడ p³ ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ p³ అంటే ఏంటి p⁴/4 అది రాస్తున్నాను. మైనస్ ఈ 3p² ఉంది. అవునా, 3p², 3 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ p² అంటే p³/3 కదా. ఇంటిగ్రల్ ఆఫ్ p² అంటే p³/3 అది రాస్తున్నాను. ప్లస్ 2p ఉంది, 2 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ pడిపి అంటే p²/2 అంతే కదా. ఇంటిగ్రల్ ఆఫ్ pడిపి 2p ఉంది, 2 బయటికి రాసేసి ఇంటిగ్రల్ ఆఫ్ pడిపి అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ p²/2 రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాస్తుంది. ఓకేనా, రైట్. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో వాట్ ఆర్ ద లిమిట్స్? లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to n ప్లస్ సో ఆన్. ఇది ఫార్ములా. ఓకే, is equal to h ఇంటూ ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ x0 to xn f of x dx is equal to h ఇంటూ y0 ఇంటూ అప్పర్ లిమిట్ p ప్లేస్ లో అప్పర్ లిమిట్ n సబ్స్టిట్యూట్ చేస్తే n వస్తుంది. ఎందుకంటే p ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి n వస్తుంది. n - 0 అంటే కూడా n వస్తుంది కాబట్టి ఇక్కడ n వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు p కదా. కాబట్టి మీరు అప్పర్ లిమిట్ అయినా లోవర్ లిమిట్ అయినా p ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఉండేదే p ఉంది కాబట్టి సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే n వస్తుంది, మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. సో n - 0 అంటే n కాబట్టి n డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఓకే, సో ఈ y0 ని నేను కొద్దిగా n ఇంటూ y0 రాసేస్తాను. ఓకేనా, n ఇంటూ y0 గా రాసేస్తున్నాను. ప్లస్ నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే p ప్లేస్ లో n పెడితే n²/2 వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్ 0 కాబట్టి 0/2 అంటే కూడా 0నే. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది n²/2 వస్తుంది.
మీరు ఎప్పుడైతే ఈ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినారో ఓన్లీ అప్పర్ లిమిటే కదా, ఎందుకంటే లోవర్ లిమిట్ 0 కాబట్టి ఇక లోవర్ లిమిట్ ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ అప్పర్ లిమిటే కాబట్టి n సబ్స్టిట్యూట్ చేస్తే p ప్లేస్ లో n²/2 వస్తుంది. n²/2 ఇంటూ డెల్ ఆఫ్ వై నాట్ ప్లస్ ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ ఒక్కటే, ఎందుకంటే లోయర్ లిమిట్ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే p 0 అన్నప్పుడు అంతా 0 అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమైపోతుంది n³/3 మైనస్ n²/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ y0/2 అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి n⁴/4 మైనస్ ఈ 3 క్యాన్సిల్ కదా కాబట్టి n³ వస్తుంది. జస్ట్ p ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ 2 కూడా క్యాన్సిల్ కదా కాబట్టి p ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్లస్ n² వస్తుంది. ఓకే, ఇంటూ del³ y0/6 ప్లస్ సో ఆన్. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ x0 టు xn f ఆఫ్ x dx is equal to h into ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ny0, సెకండ్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్ n²/2 ఇంటూ డెల్ ఆఫ్ y0 ప్లస్ ఇక్కడ కొద్దిగా చేంజ్ చేద్దాం. చూడండి థర్డ్ టర్మ్ లో ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమైపోతుంది n³/3 మైనస్ n²/2 కదా. సో థర్డ్ టర్మ్ తీసుకుంటే మీరు n³/3 మైనస్ n²/2 ఇంటూ ఏముంది del² y0 డివైడెడ్ బై 2 ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమైపోతుంది, ఇది 3 2 జా 6 అయిపోతుంది కదా, 3 2 జా 6 అయిపోతుంది అవునా. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లై కదా, 2 ఇంటూ n³ అంటే 2n³ మైనస్ 3 ఇంటూ n² అంటే 3n² ఇంటూ మళ్ళీ del² y0/2 ఉంది కాబట్టి దీన్ని నేను 6 ఇంటూ 2 12 రాసుకుంటే ఏం రాయొచ్చు 2n³ మైనస్ 3n²/12 ఇంటూ del² y0 రాయొచ్చు. ఓకేనా, ఈ థర్డ్ టర్మ్ ని మనము ఇదే కదా థర్డ్ టర్మ్ మనకు ఉండేది ఇక్కడ సిరీస్ లో. ఓకే, ఇక్కడ సింప్లిఫికేషన్ చేయక ముందు ఈ సిరీస్ లో ఇదే కదా మనకు ఉన్న థర్డ్ టర్మ్. ఆ థర్డ్ టర్మ్ ని మనము ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, సో నేను అందుకు అది రాస్తున్నాను చూడండి 2n³ మైనస్ 3n² డివైడెడ్ బై 12 ఇంటూ del² ఆఫ్ y0 ఇంటూ del² ఆఫ్ y0 అది రాస్తుంది. ప్లస్ ఫోర్త్ టర్మ్ కూడా కొద్దిగా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏముంది ఫోర్త్ టర్మ్ n⁴/4 మైనస్ n³ ప్లస్ n² అది రాస్తున్నాం చూడండి n⁴/4 మైనస్ n³ ప్లస్ n² ఇంటూ del³ ఆఫ్ y0/6 ఉంది అవునా, ఇదే కదా చూడండి మళ్ళీ ఇంటూ del³ y0/6 ఇది ఇక్కడ రాయాలి, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద రాసినాను అంతే. ఓకే, దిస్ ఇస్ మల్టిప్లైడ్ బై దిస్ del³ y0/6. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఎల్సిఎం 4 తీసుకోండి. ఎల్సిఎం కనుక మీరు 4 తీసుకుంటే n⁴ మైనస్ 4n³ ప్లస్ 4n² వస్తుంది అంతే కదా. ఎల్సిఎం n⁴/4 ఇంటూ 4 అంటే n⁴, 4 ఇంటూ మైనస్ n³ అంటే మైనస్ 4n³ ఎల్సిఎం మల్టిప్లైడ్ బై ద కరెస్పాండింగ్ టర్మ్. ఓకే, సో 4 ఇంటూ n² అంటే 4n² ఇంటూ ఇక్కడ మనకు del³ y0/6 వస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కింద డినామినేటర్ 24 వస్తుంది. 4 ఇంటూ 6 అంటే 24. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు నేను n⁴ మైనస్ 4n³ ప్లస్ 4n² ఇంటూ del³ y0 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది రాస్తున్నాను ఫోర్త్ టర్మ్ ప్లేస్ లో ప్లస్ n³ మైనస్ 4n² సారీ 4n³ కదా ఫస్ట్, n⁴ కదా ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏముంది n⁴ మైనస్ 4n³ ప్లస్ 4n² n⁴ మైనస్ 4n³ ప్లస్ 4n² డివైడెడ్ బై 24 ఇంటూ del³ ఆఫ్ y0 ప్లస్ సో ఆన్. సో ఇది మెయిన్ గా న్యూటన్ కోట్స్ ఫార్ములా అంటే ఇది మనకు జనరల్ ఫార్ములా అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్ కోట్స్ ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్ కోట్స్
ఫార్ములా. న్యూటన్ కోట్స్ ఫార్ములా. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఫర్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో కనుక ఓకే, ఈ ఫార్ములాలో కనుక మనము రైట్ ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా కావాలి అనుకోండి. ఈ ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా కావాలంటే ఈ జనరల్ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా వచ్చేస్తుంది. సెకండ్ రైట్ సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా కావాలి అంటే మనం జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా వస్తుంది. అలాగే సింప్సన్స్ 3/8 రూల్, సింప్సన్స్ 3/8 రూల్ ఈ ఫార్ములా కావాలి అంటే ఈ జనరల్ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా, అందుకే చెప్పింది ఈ న్యూటన్ కోట్స్ ఫార్ములా జనరలైజ్డ్ ఫార్ములా. ఈ జనరలైజ్డ్ ఫార్ములాని ఫస్ట్ మనం డిరైవ్ చేయగలిగితే ఆ తర్వాత ఈ ట్రెపిజాయిడల్ రూల్ కి, సింప్సన్స్ 1/3 రూల్ కి, సింప్సన్స్ 3/8 రూల్ కి ఫార్ములాస్ ని మనం ఈజీగా డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ న్యూటన్ కోట్స్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మనము నెక్స్ట్ 3 వీడియోస్ లో వరుసగా ట్రెపిజాయిడల్ రూల్, సింప్సన్స్ 1/3 రూల్, అలాగే సింప్సన్స్ 3/8 రూల్ కి ఫార్ములాస్ అనేవి డిరైవ్ చేద్దాం. ఓకేనా, సో అర్థమైంది కదా. ఈ డెరివేషన్ కొద్దిగా మీరు మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, సింపుల్ గా వచ్చేస్తుంది. ఏం లేదు, జస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా తీసుకొని దాన్ని ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు పి చేయండి. అప్పుడు లిమిట్స్ మారిపోతాయి. సో పి లిమిట్స్ తీసుకొని జస్ట్ ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్ గా చేసి లిమిట్స్ ని కరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.